బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే. నోరున్నోళ్ళు అనండి, చెయ్యిన్నోళ్ళు లేపండి. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే. సాధిద్దాం పూలే గారి ఆశయాలను. థ్యాంక్ యూ. సమయం ఎక్కువ లేదు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్న గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, అదేవిధంగా హనుమంతన్న గారికి, కేశవరావు అన్న గారికి, పొన్నమన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సమయం తీసుకుంటారు కాబట్టి అన్యదా భావించొద్దు. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఇవాళ మనందరికీ బీసీలకు ఒక పండుగ రోజు. మహాత్మా జ్యోతిబా పూలే 1890లో మరణించాడు. 1890 అంటే 136 సంవత్సరాలైంది ఇప్పుడు మరణించి. 136 సంవత్సరాల తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి, అతిపెద్ద పట్టణమైనటువంటి హైదరాబాదుకు మన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే 136 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టింది. అది రేవంత్ అన్న పుణ్యమా అని చెప్పి ఇక్కడ మన పూలే విగ్రహాలు పెట్టింది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు చెప్పినాం, కనీసం వాళ్ళకు దండ వేయడానికి మనసు ఒప్పలే. పూలే కెన్నడు వాళ్ళు దండ వేయలే, దండం పెట్టలే. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి మొదటిసారి పూలే విగ్రహం ఎక్కడ పెడతారో నేనే స్వయంగా చూస్తా అని చెప్పి ఇవాళ ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్డుకి వచ్చి అర్ధగంట సేపు పరిశీలన చేసి మొత్తం భవిష్యత్తులో 100 సంవత్సరాలు పూలే విగ్రహం, ఒక టచ్ కూడా, ఒక వెహికల్ కూడా ఇక్కడ రావద్దు, అట్లా బ్రహ్మాండంగా పెట్టాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా విగ్రహం పెట్టినటువంటి రేవంత్ అన్న గారికి గట్టిగా చెప్పడం ద్వారా ఇవాళ ధన్యవాదాలు తెలియజేయాలి. మేము మంచి చేసినప్పుడు మంచిగానే అందాం, స్వాగతించాలి. మంచిగా చేసినామంటే ఇంకో 4 మంచి పనులు చేస్తారు. మంచిగా చేసినా కూడా సావు డప్పు, చచ్చిపోతే అదే డప్పు, పెళ్లి కూడా అదే డప్పు కొడితే పెళ్లి డప్పుడు సావు డప్పు కొడతాడు. ఇవాళ 136 సంవత్సరాల తర్వాత పూలే విగ్రహం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటిసారి పూలే జయంతి వేడుకను ప్రభుత్వం అధికారికంగా జరిపింది. ఆ తర్వాతనే పూలే ఇవాళ వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వమే జరిపింది. ఇది మేము చరిత్ర ఎందుకు చెప్తున్నంటే 2008లో మొట్టమొదటి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ నేనే, నా అధ్యక్షత అనేది జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జయంతి జరిపితే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న, మహేష్ అన్న, బట్టన్న, పొన్నమన్న ఇవాళ బ్రహ్మాండంగా ఒక చరిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇవాళ మన బీసీల ఐకాన్లు, మన ఆత్మ గౌరవానికి ప్రతీకలు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టారు. కాబట్టి యావత్తు బీసీ సమాజం నుంచి తెలంగాణలోని 2.5 కోట్ల మంది బీసీ ప్రజల పక్షాన మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ అన్న ఏ మాట కామాట మహేష్ అని అన్నాడు. మహేష్ అని అన్నాడు నేను అంత పెద్ద అంటే రేవంత్ అన్న రెడ్డి బిడ్డడైనా, రేవంత్ అన్నకు సామాజిక స్పృహ ఉంది. సామాజిక స్పృహ ఉంది కాబట్టే నంది అవార్డును పక్కన పెట్టి గద్దరన్న అవార్డును పెట్టిండు. అది రేవంత్ అన్న సామాజిక న్యాయానికి నిదర్శనం. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రులు చచ్చిపోతే కూడా గూడంజయ్య చచ్చిపోతే కూడా రాలే, కొండ లక్ష్మణ్ బాబు చచ్చిపోతే కూడా రాలే అప్పుడు ముఖ్యమంత్రి. కానీ మన బిడ్డ, దళిత బిడ్డ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాదు, పాడ మోసి స్మారక కేంద్రాన్ని ఇచ్చి నేనున్న ఈ జాతికని ఇవాళ అండగిచ్చినటువంటి అన్న రేవంత్ అన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మనం ధర్నా చేస్తే, ఢిల్లీలో ధర్నా చేస్తే ఊరు పట్టించుకోలే. కానీ 2 సార్లు బీసీలు ధర్నా చేస్తే, ఢిల్లీలో 2 సార్లు ధర్నా చేస్తే ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి
మనతో పాటు నేల మీద కూర్చొని మోడీ రిజర్వేషన్లు ఇస్తావా గద్దె దిగుతావా అని చెప్పినటువంటి నాయకుడు, మనకు అండగా నిలిచినటువంటి నాయకుడు రేవంత్ అన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్ననే కర్ణాటకలో జాతీయ ఓబీసీ మహాసభ పెడితే అక్కడ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు వచ్చారు. ఆయన చెప్పింది ఎట్లా ఉంది భయ్ మీ దగ్గర పాలన? మా రేవంత్ గారు ఏం చేస్తున్నారంటే, నేను చెప్పిన బడుగుల పక్షాన నిలవంతడు నిజమైన నాయకుడు మా రేవంత్ అన్న, జోడెడ్డ లెక్క మహేష్ అన్న, రేవంత్ అన్న బీసీలకు అండగా ఉంటున్నాను నేను అక్కడ కర్ణాటకలో చెప్పిన. ఇక్కడ కూడా వేదిక మీద కోట్లాది మంది సాక్షి చెప్తున్నా. ఇస్తాను ఏం చేసిందంటే ప్రభుత్వం మీద కొన్ని బటన్ వారే భారం పెట్టిండు అన్న చెప్పాల్సిందే. కానీ ఈ సందర్భం కాకపోయినప్పటికీ, ఎందుకంటే కాస చెట్టుకే రాళ్ళ దెబ్బరు, ఏ చెట్టుకైతే పండ్లు ఉంటాయో ఆ రాయి అటు తీసుకొడతాం, పండు రాస్తాయని. ఇప్పుడు నేను ప్రభుత్వం మీద నయా పైసా చిల్లి గవ్వ మీద భారం పడకుండా రేవంత్ అన్నకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ పెడుతున్నారు. దయచేసి అన్న ఆ రిజర్వేషన్ పెట్టడం వల్ల మా బట్టన కూడా విజ్ఞప్తి చేస్తున్న ఒక్క నయా పైసా కూడా ఖజానా మీద భారం పడదు. కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ పెట్టండి. నామినేటెడ్ పోస్టులు, ఎందుకంటే ఎమ్మెల్యేలు చేయాలంటే బీసీల దగ్గర పైసలు లేవు. నామినేటెడ్ పోస్టులు మీరు ఇస్తున్నారు కాబట్టి నామినేటెడ్ పోస్టుల్లో కూడా 50% నామినేటెడ్ పోస్టులు బీసీలకు ఇవ్వండి. అదేవిధంగా మా పొన్నం రవిచంద్ర గారు పూలే మీద ఒక చక్కటి సినిమా తీశాడు. ఎంత గొప్ప విషయం అంటే ఇలాగ చెప్తాం అనుకున్నా. ఢిల్లీలో మనకు సమయం ఇచ్చిండు రేవంత్ అన్న, కానీ ముఖ్యమంత్రి ఉండి కూడా క్షణం తీరిక లేకుండా మహాత్మా జ్యోతిబా పూలే సినిమా విడుదలైతే 2 గంటల సేపు వాళ్ళ జీవిత చరిత్ర చూసిండు మన రేవంత్ అన్న, వాళ్ళ బతుకు చూసిండు. కాబట్టే చెప్తున్నా అన్న, ఆ వినోద పనులు రద్దు చేసి పాఠశాలలో విద్యార్థులు గురుకులాల్లో ఆ పూలే సినిమాను మీరు అనుమతించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చివరిది లాస్ట్, ఎందుకంటే సమయం లేదు. ఇవాళ అన్న మహేష్ అన్న, భట్టన్న, పొన్నమన్న, రేవంత్ అన్న నేతృత్వంలో మనకెప్పుడు లేని కుల సంఘాల కార్పొరేషన్ వేసారు. ఆ చైర్మన్లందరూ ఈయన కూర్చురు. మా బీసీ నాయకుడు మాది మాట్లాడతాడా వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ గొంతు నా గొంతుగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఇన్ని కార్పొరేషన్ల చైర్మన్లు ఫెడరేషన్లు వేసారు, ధన్యవాదాలు. కాబట్టి వాళ్లకు పైసలు ఉంటేనే, నిధులు ఉంటేనే, 10 రూపాయలు ఉంటేనే సాయం చేయొచ్చు. నిన్న మననే ఇంద్రమ్మ కుట్టు మిషన్లు పెట్టిన అన్నకు మహిళలంతా చప్పట్లు కొట్టాలి. నియోజకవర్గానికి వేసి చెప్పున ఇందిరమ్మ కుట్టు మిషన్ పెట్టిన ప్రభుత్వానికి రేవంత్ అన్నకు ధన్యవాదాలు. కానీ రేపు వాళ్ళు లోన్లు తీసుకునే దగ్గర బీసీ ఇవాళ వాళ్ళకు లేవు కాబట్టి పైసలు లేవు కాబట్టి ముఖ్యమంత్రి అన్న, ఉప ముఖ్యమంత్రి అన్న ఇక్కడ ఉంది కాబట్టి కార్పొరేషన్లకు నిధులు, విధులు, ఫెడరేషన్లకు నిధులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ నీళ్ళ బకాయిలు ఉన్నాయన్న, గతం ఉన్నాయని పెట్టిపోయిండు, దశల వారు ఇవ్వండి. దయచేసి మీరు బీసీల పక్షపాతిగా ఉండండి, చరిత్రలో మీరు నిలిచిపోతారని చెప్పి బీసీ సమాజం మీకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నగరం నడిబొడ్డున మా ఆత్మను అక్కడ నిలబెట్టినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు సెలవు తీసుకుంటాను.